$100 వరకు కూడా వెళ్ళొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. రావు గారు మళ్ళీ మీ అయితే దగ్గరికి వస్తానండి, ఒక్క నిమిషం. రామ్మోహన్ గారు మరొక గెస్ట్ అనలిస్ట్ ఉన్నారు. రామ్మోహన్ గారు, చెప్పండి. భారతదేశానికి సంబంధించినటువంటి పౌరులు ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధం జరుగుతున్నటువంటి ఈ మిడిల్ ఈస్ట్ సంబంధించినటువంటి దేశాల్లో అనేక గల్ఫ్ కంట్రీస్లో కూడా చాలామంది, కొన్ని లక్షల మంది, వేల మంది పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ సంబంధించి సురక్షితంగా భారతదేశానికి రప్పించడం ఒకటైతే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎలాంటి అంటే ఈ యుద్ధంలో ఎలాంటి ప్రాణాపాయం లేకుండా చూడటం అనేది మరొకటి. అంటే భారతదేశం తరపున వివిధ రాష్ట్రాలు కావచ్చు, ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కూడా కొన్ని సెంటర్లు ఏర్పాటు చేశారు, వాళ్ళకి కోఆర్డినేట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. భారతదేశ పరంగా దేశం ఎలాంటి దౌత్యం చేయాల్సిన అవసరం ఉందంటారు? ఖచ్చితంగా మీకు అట్లాగే ప్యానల్ నమస్కారం అండి. ఏమంటున్నా అంటే 3 దేశాల యుద్ధం కాక 13 దేశాలకు విస్తరించింది. ఇవాళ చైనా కూడా ప్రకటించింది అవసరమైతే ఇరాన్కు మేము సహాయం చేస్తాం, ఆయుధ సంపత్తిని కూడా సమకూరుస్తామని చెప్పారు. కనుక ప్రత్యక్ష యుద్ధంలోకి దిగకపోయినా చైనా అయితే డైరెక్ట్ గా మనకు ఇరాన్ సాయం చేసే అవకాశం ఉంది. రష్యా ఇప్పటికే ప్రకటించింది ఏంటంటే మేము అమెరికా చర్యను ఖండిస్తున్నాం, ప్రపంచం అంతా ఖండిస్తున్నాం, సమస్య లేదు. కనుక ఏమంటున్నాను, మన జాగ్రత్త మనం ఉండాల్సిందే. నేను కోటేశ్వరరావు గారితో కొంచెం ఏకీభవిస్తూ నేను ఏమంటున్నానంటే, ఇవాళ భారత ప్రధాని ఒక ప్రకటన చేయాలి క్లియర్ గా. ఆ పక్కన ఉంటావా నాగన్న, ఈ పక్కన ఉంటావా అంటే ఏ పక్కన ఉండం. మనకు ఖచ్చితంగా ఇరాన్ కావాల్సిందే, మనకు ఇజ్రాయెల్ కూడా కావాల్సిందే, సమస్య లేదు. కానీ ఈ 2 పక్కల ఉండుకుంటేనే శాంతి వచనం, శాంతి మంత్రం అంటున్నాం కదా, అదన్న బయట చెప్పాలి కదా. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో మనం ఎట్లా బయటకు చెప్పామో అదే విధానాన్ని, మన భారతీయ విధానాన్ని, భారత అధీన విదేశాంగ విధానం దాన్ని బహిరంగంగా ప్రకటించాలి. ఈ రహస్యాలు ఫోన్ చేయడం అవసరం లేదనుకోండి. అదొకటి చేయాల్సి వస్తుంది. రెండోది ఏంటంటే, మనకు ఎట్లాగో ఇప్పుడు ప్రపంచం అంతా కుగ్రామంగా మారిపోయిన సందర్భంలో మనకు డైరెక్ట్ యుద్ధాల్లో చూస్తే 8 దేశాలు డైరెక్ట్ యుద్ధంలో పాల్గొంటున్నాయి. ఆ 3 కాకుండా ఇంకా 5 దేశాలు, బహ్రాయిన్ కానీ, కువైట్ కానీ, మనకు యుఏ కానీ, దుబాయ్ కానీ, ఈ 4-5 దేశాలు డైరెక్ట్ గా పాల్గొంటున్నాయి. చూస్తున్నాం మనం ఇక్కడి నుంచి అటు, అక్కడి నుంచి ఇటు. కనుక మిగతా దేశాల్లో చూసుకుంటే మనం ఆ దేశాల్లో ఉన్న, ఇంక్లూడింగ్ ఇరాన్ తో సహా ఉన్న దేశాల్లో ఉన్న మన ప్రజలను మనం రక్షించుకోవడం మనకు అవసరం. ఇప్పటికైతే కొన్ని లక్షల మంది ఉన్నారు. ఉదాహరణకు మీకు దుబాయ్ లో అయితే మనకు 3 లక్షల మంది దాకా ఒక్క కరీంనగర్, ఉత్తర తెలంగాణ జిల్లాల వాళ్ళే ఉన్నారు అంటున్నారు. కనుక ఇంతమందిని అయితే మనం విమానాలు తరలించలేము కదా. కనుక దానికి ఎట్లా చేయాలి, వాళ్ళ భద్రతకు ఎట్లా ఉంచాలి అనే మా సంకేతం మాత్రం ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళని అవసరమైతే తరలించడానికి తగిన ఏర్పాట్లు కూడా చేయాలి అంటున్నాను. ఇప్పుడు ఈ చర్యల్ని ఇజ్రాయెల్ ముఖ్యంగా ఈ చర్యల్ని అంటే ప్రపంచ మానవాళిని రక్షించే చర్యల్లో భాగంగా వాళ్ళు ప్రకటించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇలాంటి అణు ఆయుధాలను తయారు చేసినటువంటి దేశాల మీద ఈ రకమైన చర్యలు కరెక్టే అని చెప్పేసి సమర్థించుకుంటా ఉన్నారు. మీరేమంటారు? అది కావచ్చు, ఏమంటే పౌర ఆశ్రయం ఎందుకు దాడి చేయాలంటున్నాను. ఇజ్రాయెల్ దాన్ని ఖండించింది, నేను చేయలేదంటుంది. కానీ దాదాపు 100 మందికి చిల్లర పిల్లలైతే చనిపోయారు కదా, ఇరాన్లో చనిపోయారు కదా స్కూల్ మీద దాడి చేస్తే. మరి అది దాడి చేసే ముందు ఎవరు చేశారంటే మొట్టమొదటి అయితే అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేసింది ఆ దేశం మీద. అయితే మాకు సంబంధం లేదంటున్నాడు. మరి ఆ ప్రజలు చంపుకున్నట్ట, ఎవరికి వాళ్ళు చంపుకున్నట్ట కాదు కదా. పౌర ఆవాసాల మీద దాడి చేయకండి. మనం అందరం విజ్ఞప్తి చేయాల్సింది ఏంటంటే, వీళ్ళైనా వాళ్ళైనా పౌర ఆవాసాల మీద దాడి చేయొద్దు. అట్లాగే ఇరాన్ కూడా చేసిన తప్పు ఏంటంటే, ఇప్పుడు యుద్ధం ఈ 2 దేశాలతో చేస్తే పర్వాలేదు, ఎట్లా ఇజ్రాయెల్ గారి శత్రువు మొదటి నుంచి కూడా పాము మంకిసలాగా, లేకపోతే ఎలుక పాము పిల్లి ఎలుక లాగానే నడుస్తుంది వాళ్ళిద్దరి మధ్యన. సరే డైరెక్ట్ యుద్ధం, సూత్రధారి అమెరికా అయితే పాత్రధారి ఇజ్రాయెల్ ఉండే మొన్నటి దాకా. ఇప్పుడు సూత్రధారి పాత్రధారి అన్ని నేనే అని చెప్పి బయటకు వచ్చేసారు, అమెరికా అధ్యక్షుడు బయటకు వచ్చేసారు. ఈ దేశంలో ఇప్పుడైతే ఈ 2 దేశాలతో యుద్ధం చేయడం మాని అనవసరంగా, అంటే ఇరాన్ చేసిన పని కూడా ఏంటంటే, మిగతా దేశాల మీద డైరెక్ట్ అఫెన్స్ వీళ్ళే ముందు పెట్టింది కదా. అమెరికా స్థావరాలు ఉండొచ్చు, ఇరాన్ కాకుండా మనకు ఈ పక్క దేశాలు, గల్ఫ్ దేశాల్లో ఈ 5-6 దేశాల్లో ఇరాన్ స్థావరాలు ఉండొచ్చు. కానీ స్థావరాల మీద దెబ్బ చేయడం వేరు. కువైట్ విమానాశ్రయం మీద దాడి చేసింది కదా ఇరానే. అట్లానే మనకు బుర్జ్ ఖలీఫా మీద దాడి చేసింది కదా. మరి పౌర ఆవాసాల కిందకి వస్తాయి కదా, ఆవాసాలు వస్తాయి, లేకపోతే ప్రజలు ఎక్కువ మంది పోయేది కదా. అందుకని ఇప్పుడు ఏమైంది, 360 degrees లో యుద్ధం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇరాన్ చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే, ఒక్కదిక్కడ సానుభూతి ఉంచే అవకాశం ఉంటుండే ఇప్పటిదాకా. వాళ్ళు చేస్తున్నారు, మేము నష్టపోతున్నామని. వీళ్ళు చేయడం వల్ల ఏంటంటే 5 దేశాలు ప్లస్ ఈ 8 దేశాలతో యుద్ధం జరుగుతుంది కదా. ఇప్పుడైతే ఒక వంక ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్నది, ఒక వంక ఉక్రెయిన్, రష్యా యుద్ధం జరుగుతుంది. అంటే ఈ భౌతిక యుద్ధాల కాలం కాదు సార్. ఇప్పుడు ఏమంటున్నానంటే, ఆర్థిక యుద్ధాల కాలంలో భౌతిక యుద్ధాలు చేసుకుంటున్నాం మనం. ఆదిమ కాలంలో మధ్య యుగాల్లోకి వెళ్ళిపోయినాం అనుకుంటున్నాం. అంటే నేను చెప్పిన మాట వినకపోతే దాడి చేస్తానే పెద్దన్న పాత్ర అమెరికాది, ఎవరి ప్రపంచం అంతా ఖండిస్తున్నాం, సమస్య లేదు. దాంతో పాటు తాను ఇజ్రాయెల్ కు అండగా నిలుస్తూ పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ ను హీరోగా పెట్టుకుంటూ ఈ మొత్తం అంతా మిగతా అన్నిటి మీద దాడి చేస్తుంది. ఒక రకంగా అసలు పశ్చిమాసియాలో ఇరాన్ కు ఇజ్రాయెల్ కి ఎంత దూరం ఉంది, 1400-1500 కిలోమీటర్లు ఉంది, తక్కువ దూరం ఏం లేదు. కానీ ఇజ్రాయెల్ కాపాడుకుంటూ ఇప్పటిదాకా అసలు ఇదన్నిటికీ కారణం ఏంటంటే, ఒకటి చమురు దేశాల మీద పెత్తనం సాధించుకోవడం. రెండోది ఏంటంటే, డాలర్ పెత్తనం పెరగాలంటే, డాలర్ రారాజుగా ఉండాలంటే
అన్ని కమోడిటీస్ కంటే మనకు మనకు ఈ చమురు మీద డాలర్ మార్గం ఎక్కువ ఉంటుంది కనుక డాలర్ రారాజుగా ఉండాలంటే చమురు మీద ఆధిపత్యం సాధించుకోవాలి. చూస్తున్నాం కదా, అమెరికా మొదటి నుంచి కూడా వెనిజులా మీద దాడి చేసినా, ఇవాళ ఇరాన్ మీద దాడి చేసినా, ఇంకో దేశం మీద దాడి చేసినా, మిగతావన్నీ కూడా గల్ఫ్ దేశాలన్నీ కూడా అమెరికా ఎట్లా చెప్తే అట్లా వినుకుంటూ డూడు బసవన్న అని వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ అమెరికా స్థావరాలకు అవకాశం ఇచ్చాం. అందుకనే కదా ఇప్పుడు కోపం ఉండొచ్చు. ఇరాన్ నేను అంశించేది ఏంటంటే, మీరు కోపం ఉన్నా సరే ఈ రెండు దేశాలు అంటే శత్రువులను ఎప్పుడు తక్కువ చేశారు, డిఫీట్ చేసుకోవాలి. ఎప్పుడైనా శత్రువులను ఎక్కువ చేసుకుంది కదా ఇరాన్. అది కాకుండా ఒక ప్లాన్ గా ఇరాన్ మాత్రం చాలా ప్లాన్ గా పోతున్నట్టే లెక్క. అంటే ఒక అధినాయకుడు చనిపోగానే కకావికలం అయిపోతారు. మనం రాజుల కాలం చూస్తాం కదా, ఇప్పుడు రాజు దగ్గరికి పోవాలంటే ఒక 5-6 అంచెలు ఉంటాయి కనుక అంటే మట్టి కూడా ఇరాన్ వాళ్ళు గట్టిగానే ప్రతిఘటిస్తున్నారు ప్రతిదాన్ని కూడా. అదే వాళ్ళ శక్తి తక్కువేం కాదు. అంటే ఇజ్రాయెల్ కు ఇరాన్ పోల్చుకుంటే సైనిక శక్తిలో గానీ, లేకపోతే మన విమానాలు గానీ, యుద్ధ విమానాలు గానీ, లేకపోతే డ్రోన్లు గానీ, డ్రోన్ల ప్రదర్శన కూడా చేసింది. మీరు చూస్తే నిన్న వీడియో రిలీజ్ చేసింది ఇరాన్. కనుక డ్రోన్ల ప్రదర్శన చూస్తే ఇన్ని డ్రోన్లు ఉన్నాయి మా దగ్గర అంటున్నారు. కానీ అన్నిటికంటే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఐరన్ డ్రోమ్ ఒకటి, అట్లాగే ఆధునిక టెక్నాలజీ ఇజ్రాయెల్కి ఉంది. ప్రపంచంలో ఆధునిక టెక్నాలజీ అంతా ఇజ్రాయెల్కి ఉంది. మనం చూస్తాం పెగాసిస్ వివాదం చూసినాం కదా మనం. అట్లానే గోల్డెన్ డ్రోమ్ కూడా అమెరికాకు ఉన్నది. అంటే అమెరికాకు ఒకటేమో ఇజ్రాయెల్ కు తన బలం ఒకటి, తన బలం తోడు అమెరికా బలం ఒకటి, రెండు బలాలు కూడుతున్నాయి. కనుక ఆ లెక్కను ఇరాన్ వీక్ అవుతుంది. కానీ ఇరాన్ కు ఇజ్రాయెల్ మధ్య పోరాటంలో అమెరికా నిన్న దిగలే, అంతకు ముందే దిగింది. ఒక 6 నెలల క్రితమే మనకు జూన్ లో యుద్ధం ముగిసింది అనుకుని కామా పెట్టారు, ఫుల్ స్టాప్ పెట్టలే. అప్పటికే కొమైని ఏ బంకర్ లో ఉండని తెలుసుకునే ప్రయత్నం చేసుకుంటూ ఆ బంకర్ ను చీల్చే 990 మీటర్ల లోపలికి పోయే ఆ క్షిపణులను కూడా విడిచింది కదా. ఏమైంది అప్పుడు దొరకలే ఆయన. దొరకకపోతే సిఐ దుర్మార్గమైనది మన ఏజెన్సీ ఇంకోటి ఏం లేదు ఎక్కడైనా. మన మోడీని కూడా చంపే ప్రయత్నం చేశారు, చైనాలో చూసిన, బంగ్లాదేశ్ లో చంపేశారు. అట్లా చూసుకుంటే ఆనాడు ప్రత్యక్ష యుద్ధానికి దిగింది, 6 నెలల క్రితమే దిగింది అంటున్నాను, 6-7 నెలల క్రితమే అమెరికా డైరెక్ట్ ఇరాన్ మీద దాడి. ఇప్పుడు ఈ దాడిలో ఏమైందంటే బహిరంగంగా అంటే అన్ని బట్టలు విడిచేసింది, ఇక రహస్యం ఏం లేదు, మాకు డైరెక్ట్ గా ఇరాన్ మీద యుద్ధం చేస్తామని ప్రకటించింది అమెరికా. ఈ దేశంలో మనకున్న ప్రమాదం ఏంటంటే ప్రపంచం మొత్తం మీద కుగ్రామంగా మారిపోయిన సందర్భంలో ఎప్పటికప్పుడు మంటల్లో మనం లేకపోవచ్చు, కానీ సెగలో మాత్రం ఉన్నాం. మంట సెగ మనకు అంటింది కదా ఖచ్చితంగా. చూస్తున్నాము 110 డాలర్లు ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేవలం 70 నుంచి 75 రూపాయలు పెట్రోల్ ధర ఉన్నది. 110 డాలర్లు ఉండే అప్పుడు బ్యారెల్. కానీ ఇప్పుడు 45-50 డాలర్లు దిగదానికి 10 సంవత్సరాల నుంచి అదే 110 కంటిన్యూ అవుతుంది కదా. 100-110 మధ్య నడుస్తుంది కదా. మనైతే దాదాపు 5-6 ఏళ్ళ నుంచి 110 రూపాయలు పెట్రోల్. ఉదాహరణ చెప్తున్నా, సామాన్య ప్రజలకు అర్థం కావాలంటే పెట్రోల్ 110, డీజిల్ 100 దగ్గర ఉన్నది మన దగ్గర, అంతా ₹1 అటు ఇటు. అటువంటి అప్పుడు ఇవాళ 110 డాలర్లకు చేరినా కూడా ఈ మన భారతదేశం ఏం చేయాలి, ₹1 కూడా ప్రజల మీద పెంచడానికి వీలేదు అంటున్నాను నేను. 45 చీపుగా వచ్చినప్పుడేమో అదాని అంబానీలు కట్టబెడతారు మీరు డబ్బులన్నీ. 5.5 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. ఈ ఆదాయాన్ని ప్రజలకు పంచితే మనకి 60-70 రూపాయలకి పెట్రోల్ అందేది కదా మనకైతే. మరి అంటే 60-70 రూపాయలకు కాలే, అదైనా సంతోషపడదాం. కనీసం ఈ ఆదాయం అన్న జాతీయ ఆదాయంగా వచ్చింది, అందరికి పంచబడుతుంది, సంక్షేమ పథకాల కంటే వేరు. కానీ ఈ డబ్బంతా ఎవరికి పోయింది? పెద్ద ఎగుమతిదారు ఎవడు, పెద్ద దిగుమతిదారు ఎవడు, మొత్తం అంతా తెలిస్తే అదాని అంబానీలు కదా. పెట్రోల్ రేటు వెళ్ళినప్పుడేమో ఈ రేడియన్స్ అన్ని బంద్ అవుతాయి, మళ్ళీ పక్కన కాగానే మళ్ళీ వాళ్ళే వచ్చేస్తారు. రామోహన్ గారు మళ్ళీ మీ దగ్గరకు